మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు పెళ్ళి ఈ వీడియోలో అయితే పెళ్లి పిల్ల కచ్చిన సామాన్ అయితే అది మొత్తం పోతుంది. కానీ ఈ వీడియోలో అయితే పెళ్లి పిల్లకి వచ్చిన సామాన్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏమేమి వచ్చిందో చూద్దాం. పెళ్ళి అయితే నిన్ననే అయిపోయింది. ఇక వచ్చిన సామాన్ అయితే ఉన్నది, మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయో. అలా అలా కొరకకి బొట్టు ఎట్లా అయింది చూడు ఒకసారి. ఆమె పెట్టంగానే పౌడర్ రాయనియలే, మొత్తం పెద్ద చేసి. జుట్టు ఎట్లా అయింది, బొట్టు ఎట్లా అయింది, అది అన్ని చూపెడతాయా? చూపెడదామాగో, అన్ని చూపెడతాయి. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఇదిగోండి, ఇది బెడ్ అంటారు కదా. బెడ్ కాదు, మంచం. ఏమో బెడ్ అంటారు కదా. ఏమంటారు? మంచమే అంటే మంచం అయితే పడ్డది ఫ్రెండ్స్. మంచం కాదు, బెడ్. అది కూడా తెలియదా? బెడ్ అయితే పెట్టారు వాళ్ళకు కట్నం అయితే పెళ్లి పిల్ల సైడ్ నుండి. చూడండి, బెడ్న పరుపు వచ్చింది, ఇంకా అవి మెత్తలు కూడా వచ్చాయి. పిల్లోస్ అంటారు వీటిని. ఏమంటారు? పిల్లోస్. కాళ్ళు కాలుతాయి మమ్మీ. ఇక్కడ వీడి ఉన్నదా లేదా? అయిందా? నేను చెప్పినా కాలుతున్నాయి. వినలేదు. ఇంకా చూపిస్తాను రండి. లోపల ఉన్నాయా? లోపల వైపు ఉన్నాయి సామాన్. ఇక్కడ బాగా ఎండ కొడుతుంది అనేసి ఇక్కడ ప్లేస్ కూడా ఉండదని లోపల పెట్టిన కొన్ని సామాన్. ఇదిగోండి, బీరువా పడ్డది చూడండి. నమస్తే నీకు. ఇంకా ఇది కూలర్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూలర్ కూడా పెట్టారు. ఇది ఇక అటు ఒకటి ఉంచినాం, ఇటు పక్కకు ఉంచినాం. లైట్లు అయ్యావు, కనబడతలేదు. అది అదే వస్తుంది. ఏయ్ లొల్లి ఏమాట? కూలర్ వేస్తుందా? వెయ్యకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళకు ఇది అద్దం పడ్డది చూడండి. ఇది అద్దం ఒకటిగా. బీరువా, కూలరు, బెడ్, అద్దం. ఇటు ఉన్నాయా సామాను? ఇటు ఇక అది తలుపు తీయవు. మమ్మీని కింద ఉంచు. కింద ఉండు మమ్మీ. అమ్మో ఉండదట. ఎత్తుకొని ఏమని బరువు లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బోలా స్టాండ్ పడ్డది వాళ్ళకు. ఇంకా ఇది కొప్పెర పడ్డది ఒకటి. ఇది కొప్పెర అంటే దేనికి పని చేస్తాయి అది చెప్పావు. ఇదా నీళ్లు కాగబెట్టేదందుకు. ఇదా? ఇది బోళ్ళు ఏమైనా పెట్టుకో, ప్లేట్లు గింత పెట్టేదందుకు. బోర్లు పెట్టడానికి బోలా స్టాండ్. ఇదేమో నీళ్లు కాగబెట్టేదందుకు. ఇది డబ్బా, ఇక ఇల్లు ఏమన్నా బియ్యం గింత ఉంచుకునేటందుకు. ఇదిగో ఇది నీళ్లు వాడుకునేటందుకు. నీళ్ళు నింపేటందుకు బిందె. అవును, పడుతుందంటే అన్ని చూస్తానంటారు. అదే ఇంకో ఏ మమ్మీ అలా ఏం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కుక్కర్ పడ్డది. కుక్కరా? 3 లీటర్ది. 3 లీటర్ పడుతుంది. పిండికి అంతది. నువ్వు కింద దిగు, కింద దిగు. ఇదేంటో చూడు, నువ్వు చూసుకుంటా ఉండు. ఇంకా
మా మమ్మీ పడ్డది. లేదు ఏం కాదు చూడు, ఇది డబ్బే. అవును, ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు, పప్పులు గిప్పులు ఏమైనా, బియ్యం ఇంత ఉంచుకోవచ్చు. ఇది బకెట్. బకెట్. నువ్వు ఏమన్నావు? బొక్కేనా? ఇది బకెట్. అవును ఫ్రెండ్స్, ఇది ఇక నీళ్ళ గింత వాడుకోవచ్చు బయట, ఇట్లా స్నానం గింత చేయడానికి తీసుకోవడానికైతే. అవును, ఇది ఇస్తాడుదా? అది కాదు, ఇత్తడిది కాకుంటే ఎట్లా? స్టీల్ది వేరే ఉంటుంది, మందంగా ఉంటుంది కదా, ఇత్తడిది కావచ్చు. ఇలా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బస్తాలో అయితే బోళ్ళు. మేమైతే అది బోల్లో సెట్ అవునేమో. ఇవి ఇక మనం ఇట్లా వంటకు సామాను వాడుకునేటివి అయితే గంజులు, అది పూరీలు చేసేది, దాన్ని ఏమంటారు? గుర్తు తెచ్చుకో, నీకు గుర్తు రాదు, ఉండని ఇక అట్లానే. అవైతే మనం వంటకు సామాను వాడేటి అయితే. అవును ఫ్రెండ్స్, ఇలా అన్నం గింత అండేటి గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఉన్నాయి. ఇందులో అయితే మేము అయితే తీసి చూపెడతలేము. ఇది ఎందుకంటే ఇది ప్యాకింగ్ చేసి ఉన్నది మొత్తము, అందుకని మేము తీసి అయితే చూపెడతలేము. ఇక ఇవి ఇట్లనే ఇక మీకు చెప్తున్నాను, ఇలా ఇట్లా సామాన్ ఉన్నది అనేసి అయితే. అగో చూడు, అగో ఏం చేస్తాను, ఏం చేస్తాను? ఏంటి నన్నే తిడుతున్నావు? అది పడేసింది అనుకో, చిన్న ఏంటి బాగా అవుతుందా నీకు? ఇట్రా, అది ఉంచిరా, అక్కడ ఉంచిరా, మనం ఉంచిరా. ఏయ్ కొడతా మరి, పోయినావనుకో. అది ఉంచు అక్కడ, అది ఉంచు, అది పలిగింది అనుకో. అయితే ఇక్కడ పడేసి ఏ మమ్మీ అవి ఏమో ఇవేమో పెళ్లి పిల్లకు పెళ్లి పిల్లలకి పడ్డ ఫోటోస్. అవును, గిఫ్ట్ పెట్టిన, గిఫ్ట్ పడ్డాయి, గిఫ్ట్ పెట్టినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక గిఫ్ట్ పడ్డది. ఇంకోటి చూపిస్తాను, ఇంకో గిఫ్ట్ పెట్టారు అలా ఫ్రెండ్స్ అయితే చూడండి. ఇది కృష్ణుంది, రాధాకృష్ణ కృష్ణుంది పెట్టారు. మమ్మీ ఏమైంది? ఉల్లిగడ్డ పడేసి. ఉల్లిగడ్డ పడేసినావా? తేపో, పో పో, దిగు, తేపో. మమ్మీ కొడతా మరి, తేపో, తేవాలే. ఎందుకు పడేసినావు మరి? ఇటు సైడ్ ఉన్నాయైతే మా పెళ్ళికి వచ్చినాయి. అవును ఫ్రెండ్స్, ఈ కుక్కర్ను, మిక్సీ, ఇవి రెండు మాకు వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి. మమ్మీ ఇగో బొట్టు, ఏదో ఒకటి చేసుకుంటే ఉంటుంది. పైగా అబ్బో
కొడుతుంది చూడండి. బాగా ఎండ కొడుతుంది ఇక. పెళ్లి కూతురుకు వచ్చిన సామాన్ అయితే నేను చూపించినాయి. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.